దేవునికి వందనాలండి. చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరము కూడా బైబిల్ తెరచి 57వ కీర్తన 10వ చరణం చదువుకుందాం. 57వ కీర్తన 10వ చరణం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ప్రజలలో నిన్ను కీర్తించదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించాం. బైబిల్ పట్టణంలో తండ్రి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును భద్రపరుచుకునే హృదయాన్ని నీ బిడలమైనటువంటి మాకు అందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి గీతం. ప్రధాన గాయకుని ఆల్-తహేషు తను రాగం మీద పాడదగినది. పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తనలో రాసినప్పుడు అనేకమైనటువంటి రాగాల మీద కీర్తనలు రాయడం జరిగిందండి. చాలామంది పాటలు ఎలా పడితే అలా పాడేస్తారు, కానీ ఆ పాటలు పాడడానికి కూడా రాగం ఉంటుందండి. ఆ రాగాన్ని బట్టి మనము పాటలు పాడాలి. అలాగని దావీదు గారు రాసినటువంటి ప్రతి కీర్తన కూడా ఏ రాగం మీద అయితే ఆయన పాడాడో ఆ రాగం మీద ఆయన కీర్తన రాయడం జరిగింది. 57వ కీర్తన 9వ చరణంలో 10వ చరణంలో ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనము దేవుని యొక్క వాక్యంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మనము గమనించినప్పుడు ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చాలామందికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరండి. దేవుడు ఎన్నో మేలులు మన పట్ల చేస్తారు, ఎన్నో ఉపకారాలు దేవుడు మన పట్ల చేస్తారు, కానీ దేవునికి కృతజ్ఞత అనేది చాలామంది చూపించరు. మనము ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవుడు నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీవు రాత్రి పండుకొని ఉదయాన్నే లేచి నీవు లేవగలుగుతూ ఉన్నావంటే అది దేవుని కృపే, దేవుడు చేసిన ఉపకారం అని నీవు దేవుణ్ణి ఏం చేయాలనంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, ఈ దినమిచ్చావు నీకు స్తోత్రాలని ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించాలి. దావీదు గారు కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లించేవాడు అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. మన జీవితంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినప్పుడు ఇదే కీర్తన 106వ కీర్తన 47వ చరణాన్ని మనము చదువుకున్నట్లయితే 106వ కీర్తన 47వ చరణం. నలభై 106వ కీర్తన 47వ చరణం. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయము. చాలండి. ఇక్కడ చూసారా, యెహోవా మా దేవ మమ్ము రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. మనము ఎందుకు దేవుణ్ణి మనము కృతజ్ఞతలు చెల్లించాలి? దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలనంటే ఆయన నామము ఎలాంటి నామము అనంటే పరిశుద్ధ నామం. ఎలాంటి నామం అండి? పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. దేవుని నామము ఎలాంటిది అనంటే పరిశుద్ధ నామం. ఆయన నామ పరిశుద్ధ నామము కనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే పరిశుద్ధుడు.
మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నామము పరిశుద్ధ నామము గనుకనే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదండి, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. దేవుని నామము పరిశుద్ధ నామము, ఆయన నామము ఉన్నతమైనటువంటి నామము, ఆయన నామము స్వస్థపరచగలిగినటువంటి నామము కనుక ఆయనను మనము ఏం చేయాలనంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు దేవుని ఎరిగినటువంటి వారు, అన్యజనుల నుండి మమ్మును పోగు చేయము. అన్యజనులలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులకు తెలియదు దేవుని నామం ఎలాంటిదో, అన్యజనులకు తెలియదు దేవుడు ఎలాంటి వాడు, అన్యజనులకు తెలియదు దేవుని శక్తి ఎలాంటిదో, అన్యజనులకు తెలియదు దేవుడు ఎలా జన్మించాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడో అన్యజనులకు తెలియదండి. కానీ దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనలను దేవుడు సిద్ధపరచుకున్నాడు కనుక దేవుని నామం ఎరిగినటువంటి నీవు ఆయన నామమునకు తగినట్టుగా, ఆయన పరిశుద్ధ నామమునకు తగినట్టుగా నువ్వేం చేయాలనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే లేవి కాండము 19వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేవియ కాండము 19వ అధ్యాయము 1-2 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంది. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉంటూ దేవుని నామానికి తగినట్టుగా మనము కూడా ఏం చేయాలనంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. రెండవది కీర్తన 75వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. హల్లెలూయా. రెండవది ఏంటి అనంటే దేవుడు సమీపముగా ఉన్నాడు గనక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా ఏంటి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు పరిశుద్ధ నామమును గనుక, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన సమీపముగా ఉన్నాడు గనుక దేవునికి మనం ఏం చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు గారు అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని మొట్టమొదటిగా 106వ కీర్తన 47వ చరణంలో చదువుకున్నాం. ఈ 75వ కీర్తనలనంటే ఆసాపు గారు రాసినటువంటి కీర్తన. ఇది ఆసాపు గారు చెప్తూ ఉన్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, ఎందుకు అనంటే నీవు సమీపముగా ఉన్నావని. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడండి? సమీపముగా ఉన్నటువంటి దేవుడు, మనకు దగ్గరగా ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, నీతో ఉన్నటువంటి దేవుడు కనుక నువ్వేం చేయాలో తెలుసా? నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్యా నీవు మాతో ఉన్నావు, మా పట్ల ఎన్నో మేలులు చేస్తూ ఉన్నావు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు. అయ్యా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకములో ఎవరు నీకు సమీపముగా ఉన్నా లేకపోయినా నీ దేవుడు నీ దగ్గరగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడంట. హల్లెలూయా. మన దేవుడు ఎలా ఉన్నాడండి? సమీపముగా ఉన్నాడు. ఎలాంటి వారికి? ఎవరైతే నిజముగా మొరపెడతారో. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఎలా ప్రార్థన చేయరట? నిజముగా ప్రార్థన చేయరట, నిజముగా మొరపెట్టరంట. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే, ప్రార్థన చేయమన్నారు కదా, ఏదో చేస్తే సరిపోతుందిలే, ఏదో చేయమన్నారు కదా అని మృక్కుబడికి చేసినట్టుగా ప్రార్థన చేస్తారు పిల్ల. మనం అలా కాదు. ఎలా చెయ్యాలి ప్రార్థన? నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థన నేను ఎలా చేస్తున్నానో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన వెంట ఉన్నాడు అని నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని ఏదో చేయమన్నారులే అన్నట్టుగా ఏదో నామకార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అన్నాడు, నిజముగా మొర్రపెట్టి వారికి నేను సమీపముగా ఉన్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ
కనిపిస్తూ ఉంది ప్రియులారా. మన దేవుడు సమీపముగా ఉండేటువంటి దేవుడు. మనందరికీ తెలిసినటువంటి మాటలు, 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు ఎక్కడ వేయబడ్డారు? ఎక్కడ వేయబడ్డారండి? అగ్నిగుండములో వేయబడ్డారు. ఎక్కడ వేయబడ్డారమ్మా? అగ్నిగుండములో వేయబడ్డారు. అగ్నిగుండములో ఉన్నప్పుడు, వేయబడినప్పుడు మా దేవుడు రక్షించకపోయినా సరే మేము ఆ దేవునికి మేము మ్రొక్కము, ఆ ప్రతిభకు మేము మ్రొక్కము అని చెప్పారు. కానీ అగ్నిగుండములో వేసినప్పుడు ఆ 3 పాటు కూడా ఎవరున్నారు? యేసయ్య వారితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన సమీపముగా ఉన్నాడా లేడా? వారికి దగ్గరగా ఉన్నాడా లేడా దేవుడు? షద్రకు, మేషకు, అబేద్నెగోలతో కూడా దేవుడు వారితో ఉండి అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? ఆయన కాపాడాడు ప్రియులారా. అందుకే మనము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తున్నావా? ఎన్నో అపాయాల నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడే, ఎన్నో ఇరుకుబందుల నుండి దేవుడు తప్పిస్తున్నాడే, ఎన్నో సమస్యల నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడే, ఎన్నో అనారోగ్యాల నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడే. దేవునికి మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డగా నువ్వు జీవించగలుగుతున్నావా లేదా అని ఒక్కసారి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకోమని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా యేసయ్య నాకు సమీపముగా ఉన్నాడు, నాతో ఉన్నాడని నువ్వేం చేయాలనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. కీర్తన, అదే కీర్తన 118వ కీర్తన, 118వ కీర్తన 21వ చరణం చదవండి. 118వ కీర్తన 21వ చరణం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. హల్లెలూయా. దేవుడు మనకు ఎలా ఉన్నాడంట? రక్షణాధారముగా ఉన్నాడట. ఆయన నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీకు ప్రార్థన చేస్తే, నీవు దేవునికి మొర్ర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ఎలాంటి వాడండి ఆయన? నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, నీకు జవాబు ఇచ్చేటువంటి వాడు. సరే అండి, దేవుడు ఎంత చక్కటి మాటలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడు. కనుక నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నేను చేసినటువంటి ప్రార్థనకు, నేను చేసినటువంటి విజ్ఞాపనకు, నేను చేసినటువంటి నా మొరకు నీవు ఉత్తరం ఇచ్చావు ప్రభు అని నువ్వు దేవుని అట్లా కృతజ్ఞత కలిగి నువ్వు ఆయనను వెంబడించాలి ప్రియులారా. నువ్వు వెంబడించాలి. దేవునికి మహిమ రావాలి, దేవునికి కృతజ్ఞత రావాలి. దేవునికి మహిమ నువ్వు ఎలా వస్తుంది అని అంటే నీవు ఆయన కార్యాలు కూడా వివరించాలి. దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలి? ఆయన కార్యాలు వివరించాలి. ఏంటి ఆ కార్యాలు అని అంటే, ఒకటి, నెంబర్ 1, సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ. ఎలా వస్తుందండి దేవునికి మహిమ? సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ. నువ్వు చెప్పేటువంటి సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రజలలో మార్పు కలగాలి, అనేక మంది ప్రజలు దీవించబడాలి, అనేక మంది ప్రజల యొక్క హృదయాలు తెరవబడాలి. నువ్వు చెప్పేటువంటి సాక్ష్యం ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా చెప్పగలుగుతున్నావా? చాలామంది సాక్ష్యాలు చెప్తారు కానీ దేవునికి మహిమ రాదండి. దేవునికి అవమానకరంగా చెప్తారు సాక్ష్యాలు. అలా ఉండడానికి వీలలేదు. నువ్వు దేవునికి మహిమ తేవాలి అని అంటే నీ సాక్ష్యము ఎలా ఉండాలో తెలుసా? మహిమకరముగా ఉండాలి. ఎవరికి మహిమ? నీకు కాదు, ప్రజలకు కాదు, దేవునికి మహిమకరముగా నీ సాక్ష్యము ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ సాక్ష్యము ద్వారా అనేక మంది బిడ్డలు ఏం చేయబడతారు తెలుసండి? మార్చబడతారు. దేవుని బిడ్డలారా, మనము చాలామంది అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. చాలామంది ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాల ద్వారా దేవునికి ఏం కలిగిందో తెలుసండి? మహిమ కలిగింది. ఆ సాక్ష్యాల ద్వారా చాలామంది మార్చబడ్డారండి. ఆ సాక్ష్యాల ద్వారా చాలామందికి విడుదల కలిగింది. నువ్వు చెప్పే కార్యాలు, నువ్వు చేసే కార్యాలు, నీ కార్యాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? ఆ జవాబు ఇచ్చేటువంటి దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 2, సాతానికి సిగ్గు రావాలనే సాక్ష్యము ద్వారా.
ఏం రావాలండి? సాతానికి సిగ్గు రావాలి. సిగ్గు వస్తుందా? సాతానికి సిగ్గు కలిగినట్లుగా నువ్వు చెప్తున్నావా సాక్ష్యం? లేదు, అలా చెప్పట్లేదు. నువ్వు చెప్పే సాక్ష్యం ఎలా ఉంది? సాతానికి సిగ్గు వచ్చేటట్లుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. నెంబర్ 3, విశ్వాసులకు ప్రోత్సాహకరంగా ఉండాలి నీ సాక్ష్యం. హల్లెలూయా. ఎలా ఉండాలి నీ సాక్ష్యము? విశ్వాసులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. నువ్వు చెప్పేటువంటి సాక్ష్యము ద్వారా ఎదుటి వ్యక్తి నేర్చుకొని, అయ్యో ఈ సహోదరి ఎలా చెప్తుంది, దేవుని కార్యాలు ఎలా వివరిస్తుంది, నేను కూడా చెప్పాలి. నా యేసయ్య గురించి నేను కూడా చెప్పాలి. నా యేసయ్య గురించినటువంటి అద్భుతాలు, నా యేసయ్య చేసినటువంటి కార్యాలు నేను కూడా చెప్పాలి అని నిన్ను బట్టి మరి ఒక సహోదరి నేర్చుకొని ఏం చేయాలి తెలుసా? సాక్ష్యాన్ని చెప్పాలి. మరి ఎలా ఉన్నావు? విశ్వాసులకు ప్రోత్సాహకరంగా ఉంటున్నావా, లేకపోతే సాక్ష్యం చెప్పేవారిని వెనక్కి లాగేస్తున్నావా? చాలామంది సాక్ష్యాలు చెప్పేవారిని ఏం చేస్తారో తెలుసండి, వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఆశీర్వదించబడిపోతారేమో అని, లేకపోతే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నా, లేకపోతే నావేదేమో అనుకుంటారా అని చాలామంది సాక్ష్యాలు చెప్పేవారిని వెనక్కి లాగేస్తూ ఉంటారండి. అలా ఉండకూడదు. దేవునికి మహిమ రావాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి నేర్చుకునే ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి ప్రార్థించే బిడ్డగా ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానముగా ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి దేవునికి ఇచ్చే బిడ్డగా ఉండాలి. నిన్ను చూసి ఒక విశ్వాసి దేవుని యొక్క మందిరములో అనేకమైనటువంటి కార్యాలలో ఎలా ఉండాలి? ప్రోత్సాహకరముగా ఉండేటట్లుగా మన యొక్క జీవితము, మన యొక్క భక్తి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాగున చేస్తే దేవుని నామానికి ఏమొస్తుందండి? మహిమ కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? మహిమ కలుగుతుంది. అలా ఉంటే నువ్వు అలా ఉన్నప్పుడు దేవునికి నువ్వేం చెల్లిస్తావో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. నువ్వు ఈ లక్షణాలు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే ఏ రోజు కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేవు. దేవుని ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. దేవుని ప్రార్థించకుండా నువ్వు ఉండలేవు. దేవుని పని చేయకుండా నువ్వు ఉండలేవు. అనేకులకు సాక్షాత్తుగా జీవించడం కూడా నువ్వు ఉండలేవు. ఎందుకనంటే ఆయన నామము ఎలాంటిదో నీకు తెలుసు. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో తెలుసు. ఆయన దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? ఎప్పుడూ కూడా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుని బిడ్డలారా గమనించండి. నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో మేలులు చేశాడండి, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రతిరోజు కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండా నేను ఉండలేను. ఆయనను ప్రార్థించకుండా నేను ఉండలేను. ఆయనను ఆరాధించకుండా నేను ఉండలేను. ప్రభువా ఈ దినం ఇచ్చావు, ఈ దినం ఆహారం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. దేవుడు నన్ను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను ప్రతిరోజు కూడా దేవునికి నేను ఏం చెల్లిస్తానో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అంటే ఇదేదో గొప్ప కోసం కాదు, కానీ దేవుని నామము పరిశుద్ధ నామం, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలను నేను వివరించకుండా ఉండలేను. అంటే దేవుడు మనము చెప్పేటువంటి ఈ సాక్ష్యాల ద్వారా, మనము కూడా ఈ చెప్పేటువంటి మాటల ద్వారా, ఈ వాక్యాన్ని బట్టి మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని, ఆయన సమీపముగా ఉన్నాడని నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు కనుక నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనము ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవితం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి యేసయ్య, జీవము కలిగినటువంటి మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇంతవరకు నన్ను నిలబెట్టి మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నా యేసయ్య, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నువ్వు సమీపముగా ఉన్నావని, నువ్వు ఉత్తరం ఇచ్చేటువంటి వాడవని మేము తెలుసుకున్నాం కనుక ఆయన దావీదు, ఆసాపు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మేమును కూడా కృతజ్ఞతలు కలిగినటువంటి బిడ్డలముగా మేమందరము కూడా నీ కృపలో ఎదిగి ఫలించడానికి నీ సహాయము, నీ కృప, నీ కాపుదల దయచేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.